హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన వీడియో వచ్చేసి నేను రవ్వతో కుడుములు అయితే చేస్తున్నానండి. కారం కుడుములు. ఇది సూజీ రవ్వ, బొంబాయి రవ్వతో కారం కుడుములు. ఇవి హెల్దీ స్నాక్ అండి. పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్లా పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి. ఇంక ఇప్పుడు వీటిని ఎలా చేశాను అనేది అయితే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తేలిగ్గా అయితే చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకు స్నాక్స్ కింద పెట్టచ్చు. మనం ఇంట్లో అయినా సరే టిఫిన్కి, ఉదయం పూట టిఫిన్ కింద అయినా కానీ చేసుకొని తినచ్చండి. చాలా బాగుంటాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఎలా చేశాను అనేది చూపిస్తా. వీడియో స్టార్ట్ చేసే ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. దీనికోసం నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటున్నానండి. దీనికి ఫస్ట్ మనకు ఎటువంటి తాలింపు అవసరం లేదు ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి చక్కగా నేను ఈజీ మెథడ్లోనే మీకు చెప్తున్నా. 2 గ్లాసులు ఈ గ్లాస్తో అయితే వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ వాటరు తెరలేటప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా మనం తీసుకునే రవ్వకు సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువే జీలకర్ర, ఇది దీనికి పేరే మనం కారంతో చేసేది కాబట్టి కొద్దిగా కారం అండి. ఒక మిర్చి కూడా వేసుకున్నాం కదా. కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం ఇవి బాగా తెరలాలండి. ఈ వాటరు బాగా తెరలాలి. ఇప్పుడైతే మనం ఎటువంటి ఆయిల్ యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. దీనికి మళ్ళీ మనం ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం పోపు పెట్టుకునేటప్పుడు మాత్రమే దీనికి ఆయిల్ వాడతాం. కొద్దిగా చిన్న అల్లం ముక్క తీసుకొని కొంచెం జస్ట్ కొంచెమే అండి, ఎక్కువేం కాదు, నేను పీల్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎసరు వచ్చిన తర్వాత దీన్ని మనం ఫస్ట్ గ్లాసు వాటర్కి గ్లాసు కొలతలో రవ్వ తీసుకుంది. ఇదే గ్లాస్ కదా మనం తీసుకుంది, ఇదే గ్లాస్ కదండి వాటరు. ఈ గ్లాస్తోనే కరెక్ట్గా గ్లాస్ రవ్వ. ఇది కూడా ఇంచుమించు అంతే వచ్చింది. మనకి ఈ వాటర్ అయితే బాగా తెరలాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు వాటర్ అయితే తెరలడం స్టార్ట్ అయిందండి, మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ వాటర్ మరిగేటప్పుడు స్టవ్ కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకొని కొంచెం కొంచెంగా రవ్వ వేసుకుంటూ, ఇక సేమ్ ఉప్మా లాగానేనండి, దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అడుగంటకుండా స్టవ్ సిమ్లో పెట్టి మొత్తం దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దింపి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. ఎందుకంటే మనం కుడుములు చేసుకోవాలి అంటే కొంచెం వేడిగా ఉంటే చేత్తో పట్టుకోవడం కష్టం కదా, అందుకని అయితే కంప్లీట్గా చల్లారిపోవాలి. ఓకే, దీన్ని ఇట్లా ఉంచేసి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత
నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తా. ఓకే అండి. పిండి అయితే కొంచెం ఇది రవ్వ అయితే కొంచెం చల్లారిపోయింది. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని, ఇటువంటి ఒక చిల్లుల గిన్నె మనం స్టీమ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేది మా ఇంట్లో ఏదుంటే అది తీసుకొని, కొద్ది కొద్దిగా మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని, ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవడమేనండి వీటిని మొత్తం. ఇట్లా రౌండ్ షేప్‌లో ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని, వీటిని మనం ఆవిరి మీద అయితే ఉడికించుకోవాలి. కాబట్టి వీటిని ఫస్ట్ మనం ఇట్లా ఉండలు ఉండలుగా అయితే చేసేసుకుందాము. ఇదయిన తర్వాత నేను మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్‌గా మనకు ఇగో చూసారు కదా! బాల్స్ అయితే ఇలా రెడీ అయ్యాయండి చక్కగా. ఇప్పుడు నేను తీసుకున్న గ్లాస్ పిండికి ఇదిగో ఇన్నైతే అయ్యాయి. అంటే ఇద్దరు మనుషులకైతే బ్రేక్‌ఫాస్ట్ పర్ఫెక్ట్‌గా అయితే సరిపోద్దండి. ఇప్పుడు మనం దీన్ని ఆవిరి మీద పెట్టి ఉడికించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నేను ఒక గిన్నెలో అయితే ఒక హాఫ్ లీటర్ వరకు, ముప్పావు లీటర్ వరకు వాటర్ పోసుకొని అయితే ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీని మీద మనం ఈ గిన్నె పెట్టేసుకుందాం. ఇది చిల్లుల గిన్నె కదా, ఇది కరెక్ట్గా దీనికి సరిపోయింది. దీనిపైన ఇట్లా ఇంకో మూత పెట్టుకుందాం. కనిపిస్తుంది కదా మీకు? అట్లా మూత పెట్టేసుకొని కరెక్ట్గా మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, స్టవ్ మీడియంలో ఉంచి 10 నిమిషాలు కుక్ చేసుకుంటే అయిపోద్దండి ఆవిరి మీద. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. ఓకే అండి, ఇవి ఎంతవరకు వచ్చాయి ఒకసారి అయితే మూత తీసుకొని చూద్దాం. ఇవైతే ఉడికిపోయాయి ఫ్రెండ్స్. చక్కగా వీటిని తీసేసుకుందామండి. వీటిని ఇప్పుడు దించి పక్కన పెడతా. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే కళాయి పెట్టుకొని ఇంకా మనం దీని తాలింపు అయితే వేసేసుకుందాం. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, జస్ట్ కొంచెం ఒక చిన్న అల్లం ముక్క పీల్ చేసుకొని వేసేసుకున్నాండి. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయండి. మనం ఉడకబెట్టుకున్న కుడుములు ఏవైతే ఉన్నాయో ఇందులో వేసేసుకున్నాం. అడుగు అంటకుండా సన్న మంట మీదనే ఒక 5 నిమిషాలు ఈ ఆయిల్లో అయితే వీటిని ఫ్రై చేసేసుకోవడమే ఫ్రెండ్స్. అయిపోయిందండి. ఇది మనం ఉడకబెట్టుకోవడం ఒక్కటే కొంచెం ప్రాసెస్ అండి, టైం పట్టేది. ఒక 5 నిమిషాలు రవ్వ ఉడికించుకోవడం, తర్వాత మనం దీన్ని ఆవిరి మీద ఉడకబెట్టుకోవడం కూడా పెద్ద టైం ఏం పట్టదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసి పెడితే పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి చాలా ఇష్టంగా అయితే తింటారు. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది స్నాక్ లాగా టిఫిన్ టైంలో కూడా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ పెట్టే టైంలో కూడా పిల్లలకి అయితే చేసి పెట్టచ్చు. జస్ట్ ఒక 5 నిమిషాలు ఈ ఆయిల్ ఇందులో పట్టేలాగా కొంచెం తాలింపు అంతా దీనికి అంతే తప్ప, ఇప్పుడు మనం దీనిలోనే ఉప్పు కారం అన్నీ వేసి ఉడికించాం కాబట్టి లోపలైతే చప్పదనం ఉండదండి. తింటుంటే కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిలోనే సోయా సాస్ వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు,
టమాటా సాస్ తోటి కూడా మనం డిప్ చేసుకొని తినొచ్చండి, సర్వ్ చేసుకోవచ్చు. ఇంక తినడానికి అసలు ఏమీ లేకుండా అయినా సరే ఇలా తినేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకు ఆల్మోస్ట్ ఇవి అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు రవ్వతో చేసిన కారం కుడుములు అయితే రెడీ అయిపోయాయండి. చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే. ఇవి లోపల నుండి అయితే మాత్రం చాలా సాఫ్ట్గా అయితే ఉడికాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే టమాటా సాస్తో అయితే సర్వ్ చేశాను. ఇప్పుడు మనం అయితే టేస్ట్ చేద్దాం. నిజంగా ఫ్రెండ్స్ అద్భుతంగా ఉన్నాయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.